గుడ్ మార్నింగ్ ఎవరీబడి. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్లో వీడియోని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇన్స్టా 360 కెమెరాలో ప్రస్తుతం వీడియో షూటింగ్ చేయబడుతుంది. మనం యూట్యూబ్లో కొనసాగాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు నా అనుభవం చెబుతున్నాను. యూట్యూబ్లో కొత్తగా రాణించాలంటే కొత్తదనం కావాలి, మాటలో పట్టు ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి, నిరంతరంగా కొనసాగే పట్టుదల ఉండాలి, మరియు మాట తీరుతోనే మన ప్రపంచాన్ని దగ్గరికి చేరుకోవచ్చని నా అభిప్రాయం. మాట అనేది ఒక పెట్టుబడి లాంటిది. అటువంటి మాటని మనం నిఘంటువుల్లో భారతం, రామాయణం, భాగవతం ఇటువంటి కావ్యాలు చదవటం వల్ల మాటపై పట్టు సాధించవచ్చు. ఈరోజు విద్యార్థుల్లో అలవర్చుకోవాల్సింది ఏంటంటే, భారతం, రామాయణం, భాగవతాలని తెలుసుకుంటే వచన కావ్యాలు చదవటం వల్ల మీకు మాట్లాడే దాంట్లో స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. తర్వాత పరీక్షలు రాసేటప్పుడు కూడా మనకి అన్నీ గుర్తుంటాయి. ఏదన్నా ఒక గుర్తుంటాయి కాబట్టి మనకి పూర్వులు మనకు అందించిన భారతం, భాగవతం, రామాయణాలని వచన కావ్యాల్లో చదవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ తరంలో, ఇప్పుడున్న రన్నింగ్ జనరేషన్లో కంప్యూటర్స్ ఎక్కువగా ఆధారంగా ఉంది కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా యాడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రతి విషయం అందరికీ తెలియదంటూ ఏముండదు. మన కాలం విలువైంది కాబట్టి ఆ కాలానికి అనుగుణంగా మనం దానికి అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం నేను కండక్టర్గా కొనసాగుతున్నాను తెనాలి డిపోలో. ఇంకా నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్ డ్రైవర్లకి ఇంకా నా వీడియోలు ఇంకా అందరి దగ్గరికి చేరలేదు. అంటే ఏంటంటే, ప్రపంచం చాలా విశాలమైంది. అందరూ అన్నీ చూడాల్సిన అవసరం ఏముండదు. ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. అందరికీ అన్ని ఇంట్రెస్ట్లు ఉండవు. మన ప్రయత్నంలోనే మనం ముందు ఉండాలి. ప్రతి నిమిషం విలువైంది. మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోవాలి. మనం ఏమేమి చేస్తున్నాం అనేది డైరీలో నోట్ చేసుకోవటం వల్ల నిన్న ఏం చేస్తాం, ఇవాళ ఏం చేస్తాం, రేపు ఏం చేస్తాం అనేది కూడా తెలుస్తుంది. డైరీ లేదంటే మనకు మనసు అనే డైరీ ఉంది, దాంట్లో కూడా నిక్షిప్తపరచుకోవచ్చు. పరీక్షల్లో ఎక్కువ మంది భయంతో మర్చిపోతూ ఉంటారు. ఆ భయము, పోటీతత్వము ఇవన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతకి అలవాటు చేసుకోవాలి. ఒంటరిగా ఏకాగ్రత వల్ల మనకు ఉన్న లక్ష్యాన్ని చేరుకోవటానికి తేలికవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను యూట్యూబర్గా నిలబడటానికి నా మాట తీరు ప్రపంచానికి నచ్చాలి. విషయం ఉండాలి, విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
2020లో నేను ఆషామాషిగా యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. 2022 వరకు ఎటువంటి వీడియోలు పెట్టలేదు. కరోనా టైంలో ఎక్కువ ఆర్టీసీ సంబంధించిన బస్ టైమ్స్ యొక్క వివరాలను తెనాలి డిపోలో తెలిపేవాడిని. అలా అలా నాకు ప్రపంచంతో పరిచయాలు ఏర్పడినాయి యూట్యూబ్ ద్వారా. ఆ యూట్యూబ్ని అలా కొనసాగించమని ఎక్కువ మంది మంచి విషయాలను తెలపమని యూట్యూబ్లో సపోర్ట్ చేయటం వల్ల నేను యూట్యూబ్లో కొనసాగలుగుతున్నాను. ఇప్పటికీ 12,000 మంది యూట్యూబర్స్లో 12,000 మందినే సబ్స్క్రైబర్స్ని పొందగలిగాను. మంచి విషయాలుంటే ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ముందు మన క్యారెక్టర్ని మెయింటైన్ చేసుకోవాలి. క్యారెక్టర్ టైం ప్రకారం మనం చేసే పనిని నిమగ్నంగా చేస్తూ ముందు మన పనిలో మనం సక్సెస్ అవ్వాలి. ఏ పని అయితే ఉందో ఆ పనిలో సక్సెస్ అవుతూ అదనంగా యూట్యూబ్కి మనం సమయం కేటాయించుకోవచ్చు. అందరూ సక్సెస్ అవుతారని కాదు, సక్సెస్ అయిపోయినా కూడా మన మాట ప్రపంచాన్ని దగ్గరగా చేరుకుంటుంది, ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మీడియా రంగాన్ని మనం అనుకూలంగా మార్చుకోవడానికి తెలుగువారం ముందు వరుసలో ఉందాం. అయితే 10 మందికి మంచిగా ఉపయోగపడే విధంగా మారుస్తూ ముందడుగు వేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందు మన పనిలో మనం విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ పార్ట్లోనే యూట్యూబ్ని తీసుకున్నాం. ఇప్పుడు యూట్యూబ్లో ప్రస్తుతం $52 కొనసాగుతున్నాను. $52 కొనసాగుతున్నాను. ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల దాకా నాకు $100 చేరుకోవటానికి టైం పడుతుంది. ఎప్పుడు యూట్యూబ్లో కొనసాగటానికి నిరంతరం వీడియోలు చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్లనే యూట్యూబ్లో నిలబడగలుగుతారు. ఒకసారి యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత ఆ టోటల్ వీడియోలకి ఎర్నింగ్ కొనసాగుతుందంట. మీరు ముందు యూట్యూబ్లో సక్సెస్ పొందగలటమే ఒక టార్గెట్, అదొక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇటువంటి మార్గాలు మంచిగా ప్రపంచాన్ని ఆకర్షించే వీడియోలు, మన అనుభవంలో పక్క వారికి తెలియని మెజారిటీ వారికి తెలియని విషయాలని పొందుపరుస్తూ ఆ వీడియోలు మరీ చూసే విధంగా పక్క వారికి చెప్పే విధంగా ముందుకు కొనసాగిస్తూ యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చని నా అభిప్రాయం. మనం విలువైన మాటలు, విలువైన ప్రదేశాలని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ తరాలు ఎలా ముందుకెళ్ళాలి, మన అనుభవాన్ని వారితో ఎలా పంచుకోవాలి, మరియు సమాజానికి తోడ్పడుతూ వారిలో ఒక భాగంగా కలిసిపోవటం వల్ల యూట్యూబ్లో ఎక్కువ ఆదరణ కొనసాగించే అవకాశాలు, ప్రజల మద్దతు పొందే అవకాశం ఏర్పడుతుంది. సుదీర్ఘంగా ఎంత మాట్లాడినా కూడా ఇంకా మాటలు వినాలనే విధంగా మన యొక్క వీడియోస్ని కొనసాగిస్తూ భాషా పరిజ్ఞానంతో కూడా మన ప్రేక్షకుల ఆదరణ పొందగలుగుతాం. అందరికీ ధన్యవాదాలతో. ఏకాగ్రత అనేది ప్రతి విషయంలో ముఖ్యమైనది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా కూడా నేను రామాయణ, భారతం, భాగవతాలను చిన్న వయసులోనే చిన్నకాలంలో కొంత చదవగలిగాను. అందుకు నిరంతరం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే యూట్యూబ్ ఒక సక్సెస్ బాటలోకి తీసుకెళ్ళాలని దాంట్లో 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు కొనసాగుతున్నాను. ఇంకా 2-3 సంవత్సరాలు అదనంగా పట్టవచ్చు. అయినా ప్రయత్నం చేయాలనేది నా సంకల్పం. యూట్యూబ్లో కూడా సక్సెస్ అవుతూ 10 మందికి నా యూట్యూబ్లో భాగం కల్పిస్తూ గుర్తింపు స్థానాన్ని మరింత గుర్తింపుగా తెలుగు వారికి మార్చాలన్న ప్రయత్నం. అందరికీ ధన్యవాదాలతో మీ పరచు సుధాకర్, ప్రస్తుతం తెనాలి నుంచి.
అందరికీ ధన్యవాదాలతో.